ఐపీఎల్ 2025 ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూసేది ఈ ఐపీఎల్ కోసమే. సో ఈ ఐపీఎల్ మనకి మార్చి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో 74 మ్యాచెస్ అయితే జరుగుతాయి. 70 మ్యాచెస్ ఏమో లీగ్ స్టేజ్లో ఉంటాయి అండ్ మిగతా 4 మ్యాచెస్ క్వాలిఫైర్, నాకౌట్, ఫైనల్, ఇలా టోటల్ 74 మ్యాచెస్ అయితే జరుగుతాయి. మరి ఈ మ్యాచెస్ అన్నింటికి సంబంధించిన పిచ్ రిపోర్ట్, మ్యాచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, వెదర్ రిపోర్ట్స్, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళామంటే ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఒక బిగ్గెస్ట్ రైవల్రీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఏమో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్, ఇంకొక పక్క హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం అండ్ లాస్ట్ ఇయర్ 1% ఛాన్స్ తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ రెండు టీమ్స్ కూడా కొత్త ప్లేయర్స్, కొత్త క్యాప్టెన్సీతో బరిలోకి దిగబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్ మనకి మార్చి 22వ తేదీన రాత్రి 7:30 ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతుంది. ఇప్పుడు మనం ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిచ్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది అండ్ మంచి బౌన్స్ కూడా లభిస్తుంది కాబట్టి బ్యాటింగ్ ఈ పిచ్ అనేది అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో బ్యాటర్స్ నుంచి మనం మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ వెన్యూలో. ఇక ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 166 రన్స్ అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 153 రన్స్. ఇందులో ఇప్పటి వరకు 95 మ్యాచెస్ జరిగితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం 58% విన్ అయ్యింది. సో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం వల్ల ఈ పిచ్ కండిషన్స్ ని బాగా అర్థం చేసుకోవచ్చు. దాని వల్ల బ్యాటర్స్ కి కూడా మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వెన్యూలో లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 60 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి 46 వికెట్స్ పడ్డాయి. సో కొంచెం ఈ పిచ్ అనేది పేస్ బౌలర్లకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెన్యూలో ఆర్సీబీకి ఒక చెత్త రికార్డ్ అయితే ఉంది. అదేంటంటే ఇదే కేకేఆర్ చేతిలో 49 కి ఆల్ అవుట్ అయ్యారు. ఇక ఇక్కడ కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 261 రన్స్, యావరేజ్ స్కోర్ వచ్చేసి 189, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 149 రన్స్. అలాగే ఆర్సీబీకి ఈ వెన్యూలో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 221 రన్స్, యావరేజ్ స్కోర్ 166 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 49 రన్స్. ఇక ఈ వెన్యూలో కేకేఆర్ ఇచ్చిన 262 రన్ టార్గెట్ ని పంజాబ్ కింగ్స్ చేజ్ చేసింది. ఇక ఇక్కడ హైయెస్ట్ టోటల్ వచ్చేసి కూడా 262 రన్సే, అది కూడా పంజాబ్ కింగ్స్ దే. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య 34 మ్యాచెస్ జరిగితే 20 మ్యాచెస్ కేకేఆర్ విన్ అయ్యింది, 14 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయింది. సో ఇక్కడ కూడా కేకేఆర్ డామినేషన్ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే పవర్ ప్లే లో 60+ రన్స్ టార్గెట్ గా పెట్టుకొని వస్తారు. ఇక వన్ డౌన్ లో అజింక్య రహానే, ఇతనికి కేకేఆర్ టీం క్యాప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసిల్. ఈ టీం యొక్క మిడిల్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అందరూ కూడా డేంజరస్ హిట్టర్సే. ఇక రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా రఘువంశీ. ఇక టోటల్ గా చూసుకుంటే కేకేఆర్ టీం బాగానే కనిపిస్తుంది 2025 సీజన్ లో. ఇక ఆర్సీబీ టీం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పర్ఫెక్ట్ జోడీ. వన్ డౌన్ లో రజత్ పడిటర్. ఈ టీం టాప్ ఆర్డర్ లో మంచి హిట్టర్సే ఉన్నారు. అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ 2025 లో ఆర్సీబీకి కెప్టెన్ గా రజత్ పడిటర్ ని ఎంపిక చేసింది. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే లేమ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ. ఈసారి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ లో అయితే అందరూ మెంటల్ నా కొడుకులే ఉన్నారు. వీళ్ళ నుంచి పెద్ద స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక కృణాల్ పాండ్యా, సీనియర్ ప్లేయర్, స్పిన్ పరంగా టీమ్ కి కీ రోల్ నే ప్లే చేయబోతున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్, జోష్ యాజిల్వుడ్, రసిక్ సలాందర్, ఎస్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా స్వప్నిల్ సింగ్ లేదా శ్రేయస్ శర్మ. ఈ టీం యొక్క బ్యాటింగ్ అయితే అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. బౌలింగ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. బౌలింగ్ పరంగా భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్ లాంటి సీనియర్ ప్లేయర్లు ఉండడం ఈ టీం కి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ పరంగా బాగానే కనిపిస్తున్నాయి. సో కొత్త ప్లేయర్స్, కొత్త క్యాప్టెన్స్ వచ్చారు కాబట్టి ఈ సీజన్ లో వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఫైనల్ గా నా ఒపీనియన్ వచ్చేసి కేకేఆర్ టీం కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఆర్సీబీ టీమే విన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇది 100% అయితే మనం చెప్పలేం. మరి మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.